ఈ హౌస్ లో ఉండాలి అంటే అంత ఈజీ కాదు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సెలబ్రిటీ క్లబ్ 777. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయానికి వస్తే నాగార్జున గారు అసలు హోస్ట్గా చేస్తారా లేదా అని చెప్పేసి ఇప్పుడు అందరికీ డౌట్ ఉందండి. ఇప్పుడు కన్వెన్షన్ హాల్ ఆ కేసు అని చెప్పేసి అంటున్నారు కదా, సో దానివల్ల ఇతనైతే హోస్ట్గా చేయడం అయితే మానరు, కంపల్సరీ హోస్ట్గా చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నాగార్జున గారు హోస్ట్గా చెయ్యరు అని చెప్పేసి ఇప్పుడు పోస్టులు వస్తున్నాయి. సో అతనైతే హోస్ట్గా కంటిన్యూ అవుతారు. ఆ కన్వెన్షన్ హాల్ దానికి ఈ హోస్టింగ్కి ఏమీ సంబంధం లేదు, ఇతనే కంటిన్యూ అవుతారు. ఓకే గైస్, ఇప్పుడు ఈ సీజన్ 8కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని ఇప్పుడు మనం చూద్దాం, సరేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇతని పేరు నిఖిల్ అండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను స్టార్ మాలో సీరియల్స్ చేశారు. సో ఇతను సీజన్ 8లో ఇతను కన్ఫర్మ్ అయిన క్యాండిడేట్. ఇతనైతే బిగ్ బాస్కి వస్తున్నారు, ఇతను కన్ఫర్మ్. నెక్స్ట్ వచ్చేసి విష్మయ అండి, ఈమె ఒక హీరోయిన్, నాకు పెద్ద తెలియదు అనుకోండి. ఈమె వచ్చేసి మైల్స్ ఆఫ్ లవ్, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, నమ్ము అనే మూవీస్ తీసింది. సో పెద్ద హిట్ ఏం అవ్వలేదు అనుకోండి. సో ఈమె కూడా కంటెస్టెంట్ అండి, ఈమె కూడా ఫిక్స్ సీజన్ 8లోకి వస్తున్నారు. ఈవిడ కూడా కన్ఫర్మ్ క్యాండిడేట్. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ అండి. యాక్చువల్లీ ఈవిడ నాకు పోవే పోరా సుధీర్ గారుని విష్ణుప్రియ చేశారు చూడండి, ఆ షో నుంచి నాకు తెలుసు. సో విష్ణుప్రియ ఒక ఆమె కన్ఫర్మ్ క్యాండిడేట్. ఈవిడ యూట్యూబర్ అండ్ షోస్ కూడా చేస్తారు. పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేశారు. అండ్ యూట్యూబ్లో రీసెంట్గా అంటే ఒక 9 months బ్యాక్ ఒక సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు కదండి, మానస్తో కలిసి, అది హిట్ అయింది. సో ఈవిడ ఒక యూట్యూబర్ అండ్ ఇట్లా షోస్ కూడా చేస్తారు. ఈవిడ కూడా ఒక కన్ఫర్మ్ క్యాండిడేట్ సీజన్ 8లో. ఈవిడ కూడా కన్ఫర్మ్ అండి, సీజన్ 8లో ఈవిడ కూడా వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నైనిక అండి, ఈవిడ యొక్క డాన్సర్. మనకి డీలో కూడా ఈమె పర్ఫామ్ చేసింది. యాక్చువల్ ప్రతి సీజన్లో మనకి ఒక డాన్సర్ని, సింగర్ని, కమెడియన్ని ఇట్లా తీసుకొస్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ సీజన్ 8లో ఈ నైనిక వస్తున్నారండి. ఈమె ఒక డాన్సర్. సో ఈవిడైతే కన్ఫర్మ్ అయ్యారు, ఈవిడ ఒక కన్ఫర్మ్డ్ క్యాండిడేట్. ఈవిడ కూడా వచ్చేసి సాకేత్ గారండి, సింగర్ సాకేత్. ఇతను మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉండుంటారు. మన జీలో వచ్చిన సరిగమపలో ఇతను ఉంటారు. అండ్ గీతా గారు ఇతను కూడా ఒక షో చేశారండి, కొంపలో కుంపటి అని చెప్పేసి ఒక షో ఒకటి చేశారు. సో ఇతనైతే వస్తున్నారండి, కూడా కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ అండి, ఇతను కూడా వస్తున్నారు. ఇది కూడా కన్ఫర్మ్. సింగర్ ప్లేస్లో అయితే ఇతనే వస్తున్నారు, సాకేత్ గారు. సో ఇతను కూడా కన్ఫర్మ్డ్ క్యాండిడేట్. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి అండి, ఈమె ఒక యూట్యూబర్ అండ్ చాలా షోస్ కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. దావత్ అనే ఒక షో చేశారు, అది అలాగే అదొకటేనే కాదు, మా టీవీలో చాలా షోస్ చేశారు ఈవిడి. రీతు చౌదరి, ఈవిడైతే కన్ఫర్మ్డ్ క్యాండిడేట్. కాకపోతే ఈవిడి సీజన్ స్టార్టింగ్లో వస్తారో లేదో మధ్యలో వస్తారో తెలియదండి. సో విష్ణుప్రియ గారు అయితే స్టార్టింగ్లోనే వస్తారు, ఈ రీతు చౌదరి మిడిల్లో వస్తారని చెప్పేసి అని అంటున్నారు అందరూ. కానీ రావడం అయితే కన్ఫర్మ్, మిడిల్లో వస్తారు. ఈవిడ కూడా కన్ఫర్మ్డ్ క్యాండిడేటే, రీతు చౌదరి ఈవిడ పేరు. ఈవిడ కూడా కన్ఫర్మ్. నెక్స్ట్ ఈవిడ పేరు వచ్చేసి సౌమ్యారావు. ఈవిడ మనకి జబర్దస్త్లో యాంకర్గా చేశారు కదా, అప్పటి నుంచి మనకు తెలుసు. ఈవిడ పేరు సౌమ్యారావు. జబర్దస్త్ 1 year కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఈవిడని తీసేశారు. సో నెక్స్ట్ వచ్చేసి కిల్లాడి గర్ల్స్ అని చెప్పేసి ఒక షోలో కనిపించారు. తర్వాత సుమా అడ్డాలో కనిపించారు, అలా కొన్ని షోల్లో మనకు కనిపించారు. ఈవిడ కూడా వెళ్తున్నారని చెప్పేసి మనకి టాక్ ఉంది. అండ్ కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ ఈవిడ స్టార్టింగ్లో వెళ్తారో లేదో తెలియదు కానీ అది డౌటే. కానీ మిడిల్లో మట్టుకి ఈవిడ్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలాగా ఈవిడ్ని తీసుకుందామని చెప్పేసి అని అనుకుంటున్నారు. సో ఈవిడ కూడా కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ అండి.
ఈవిడ కూడా వెళ్తున్నారు. ఈ సీజన్ 8లో ఈవిడని కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష అండి. ఈ శేఖర్ భాష అనే అతను గత 4 నెలల నుంచి సారీ 3 నెలల నుంచి అనుకుంటా సోషల్ మీడియాలో ఘోరంగా పాపులర్ అయిన వ్యక్తి అండి. సో శేఖర్ భాష గారు కూడా వెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఇతను కన్ఫర్మ్ అని నేను చెప్పను. ఇతనైతే వెళ్తే బాగుండని చెప్పేసి ప్రేక్షకులందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇతని పేషెన్స్ అసలు ఘోరం అండి. మీరు ఆల్రెడీ న్యూస్‌లో చూసుండుంటారు. అసలు ఒక అమ్మాయి కొడుతున్నా గానీ కోపంతో ఆహ్, కోపం చూపిచ్చాడే గానీ రియాక్ట్ అవ్వడం అనేది జరగలేదు. సో ఇతను శేఖర్ భాష. ఇతను కూడా వెళ్తే బాగుండని చెప్పేసి ప్రేక్షకులు అంటున్నారు, కోరుకుంటున్నారు. సో ఒకవేళ ఇన్‌కేస్ ఇతను వెళ్తే ఎలా ఉంటదన్నది మనం చూడాలి. ఆహ్ మేబీ ఇతను ఎళ్ళొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి తేజస్విని గౌడ అండి. ఈవిడొచ్చేసి అమర్ వైఫ్. లాస్ట్ సీజన్‌లో అమర్ గారు కూడా సీజన్ 7 ఉల్టా ఫల్టా. సో, దాంట్లో అమర్ గారు కూడా చేశారు. ఆహ్, ఇప్పుడు సీజన్ 8లో తేజస్విని గౌడ గారు కూడా వెళ్తారని జెప్పేసి అనుకుంటున్నారు. మేబీ వెళ్తే ఈవిడ కూడా ఎళ్ళొచ్చు. 50, 50 ఛాన్సెస్ అండి. కన్ఫర్మ్ అని చెప్పలేము. 50, 50 ఉందండి. సో, ఒకవేళ ఇన్‌కేస్ వెళ్తే ఈవిడ కూడా వెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి యష్మి గౌడ అండి. ఈవిడి 'కృష్ణ ముకుంద మురారిలో' చేశారు. ఆ సీరియల్‌లో చేశారు. నేనైతే దాంట్లోనే చూసాను ఈవిడని. సో, ఈవిడ కూడా కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ అండి. ఈవిడ కూడా వెళ్తున్నారు. ఆహ్, ఈ సీజన్ 8లో ఈవిడని కూడా తీసుకోవడం జరిగింది. ఈవిడ కూడా కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ అండి. ఓకే గైస్, ఈ వీడియో అయితే లెంత్ అయిపోతుంది. సో, నేను పార్ట్ 2 కూడా పెడతాను. ఇంకా కొంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు. సో, వాళ్ళది కూడా నేను పెడతాను. మీరు నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.